శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, తులారాశి వారి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉన్నటువంటి రాసుల్లో తులారాశి ఒకటి. వీరికి నవగ్రహాలు కూడా పరిపూర్ణమైనటువంటి రాజయోగాన్ని ఇస్తూ ఉన్నాయి. గురుడు ప్రధాన భూమికను పోషిస్తున్నాడు. పాపగ్రహాలైనటువంటి రాహుకేతువులు, శని కూడా మంచి స్థానాల్లో ఉండి వారు మూర్తిమంతం కూడా బాగుండి వారు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఈ తులారాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా తుల అంటే త్రాసు తక్కిట అని. ఆ త్రాసు యొక్క గుణగణాలు ఎలా ఉంటాయంటే, ఒక రకంగా ఒక దాంట్లో కొంచెం ఎక్కువైతే ఒక దాంట్లో కొంచెం తక్కువ, ఆ విధంగా వారు బేరీజు వేసుకుంటూ ఆ తులారాశి వారు అనేక రకాలైనటువంటి ఫలితాలని పొందుతూ ఉంటారు. కాబట్టి వారికి ఈ ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉన్నటువంటి రాశుల్లో ఈ తులారాశి ఒకటి. ఎందుకంటే తులారాశి వారికి భాగ్యస్థానంలో గురుడు రజితమూర్తిగా జూన్ 1వ తారీఖు వరకు ఉన్నప్పటికీ తర్వాత దశమస్థానంలోకి వచ్చిన దశమస్థానంలో కూడా తామ్రమూర్తిమంతంగా ఉన్న కారణంగా వీరికి ఒకంత గురుదోషం ఉంది. కానీ రాహుకేతువులు షష్ఠ వ్యయ స్థానాల్లో 6, 12 స్థానాల్లో లోహమూర్తిమంతంగా ఉన్నప్పటికీ కూడా ఆ తదుపరి పంచమ ఏకాదశ స్థానాల్లోకి వచ్చి సువర్ణమూర్తిమంతంగా వస్తున్నారు. ఏకాదశంలో రాహు అంటే స్పెక్యులేషను విపరీతంగా వర్కౌట్ అవుతుంది. అంటే 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే ఒక సుమారుగా ₹1,00,000 హీరో హోండాయో లేదా మరోటో లభ్యమయ్యేటటువంటి అవకాశం ఈ యొక్క వీరికి ఉంది. లేదా ఎవరికో డబ్బు ఇచ్చి మర్చిపోయారు, వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు అంతవరకును. ఈ సమయంలో ఈ డిసెంబర్ తర్వాత నుంచి 2027లో ఇదిగోండి మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఆలస్యమైంది, క్షమించండి, ఏమనుకోకండి అని చెప్పి తీసుకొచ్చిస్తారు. దాన్ని నష్టద్రవ్య లాభం అంటారు. అటువంటిది ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా రాహువు వల్ల ఇటువంటి మేలు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శనీశ్వరుడు షష్ఠస్థాన సంచారం కూడా 3, 6, 11 శనీశ్వరుడికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి శనీశ్వరుడు యొక్క షష్ఠస్థాన సంచారం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చి తులారాశి వారిని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి, మరింత అత్యున్నత శిఖరాలకి అధిరోహించడానికి గ్రహాలన్నీ కూడా తోడ్పాటును అందిస్తున్నాయి.